అందరికీ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మరి దేవుడు 2025 సంవత్సరాన్ని మనకి గొప్ప గిఫ్ట్గా మనకిచ్చాడు. సో దేవుడు ఈ సంవత్సరం మనకిచ్చిన వాగ్దానం ఏంటి చెప్పండి? మానక మేలు చేయవాడు, ఆపక ఆశీర్వదించేవాడు. ఆమేన్. సో కొన్ని కష్టాలు మనకు ఉన్నప్పటికీ తప్పకుండా మేలులు జరుగుతాయి. ఆమేన్. కొంచెం ఓపిక పట్టాలి. తప్పకుండా మన దుఃఖము నాట్యంగా మారుతుంది. ఆమేన్. మన చీకటి వెలుగవుతుంది. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. రాత్రి ఏడుపు వచ్చినా ఉదయకాలం ఏమొస్తుందంటే సంతోషం వస్తుందంట. రాత్రి ఏడుపు ఉదయం 12 గంటలు ఉంటుంది అంతే. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. లాస్ట్ సండే ఎపిఎస్సి పత్రిక మీద ఆల్మోస్ట్ ఈ యొక్క సండేస్ జనవరి 1 నుండి ఎపిఎస్సి పత్రిక మీద మనము మెడిటేషన్ చేస్తూ ఉన్నాం. ఎపిఎస్సి పత్రికను చదువుతుంటే ఇంకా చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయుచున్నాడు. మరి ఎపిఎస్సి పట్టణం అనేది చాలా విగ్రహారాధన చేసే పట్టణం అన్నమాట. అక్కడ అర్తమీదేవి గుడి గుడి ఉంటుంది అన్నమాట. అర్తమీదేవి గుడి అంటే అది 7 వరల్డ్ వండర్స్లో ఒక వండర్ అన్నమాట. అలాంటి టెంపుల్ ఉన్న ఏరియా అన్నమాట. అలాంటి టెంపుల్ ఉన్న ఏరియాలో అపోస్తులుడైన పౌలు దాదాపుగా 3 నెలలు ఉన్నాడు. తర్వాత 2 years ఉన్నాడు, 3 years ఉన్నాడు. చాలా వ్యతిరేకతలు వచ్చాయి, చాలా ప్రతికూలతలు ఎదురయ్యాయి. కానీ అలాంటి టైంలో దేవుని యొక్క మందిరాన్ని, చర్చిని ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటగా 12 మంది యూదులు రక్షించబడ్డారు. తర్వాత కొంతమంది అన్యులు రక్షించబడ్డారు. వారికి తిమోతిని కూడా పాస్టర్గా పెట్టాడనమాట. సో చాలా ఉద్యమంగా జరుగుతున్నటువంటి సమయాల్లో వారిలో కొంతమంది ఎంటర్ అయ్యి వాళ్ళని కొంచెం డిస్టర్బ్ చేశారనమాట. డిస్టర్బ్ చేసినప్పుడు వారు రెండిట్లో వారు కోల్పోయారని లాస్ట్ సండే చెప్పాను. ఏంటంటే మొదటి ప్రేమను కోల్పోయారు. చెప్పండి, అందరు చెప్పండి. మొదటి ప్రేమను కోల్పోయారు. రెండవది దే లాస్ ద గాస్పల్ ఆఫ్ ట్రూత్ నుండి వైతొలుగుతున్నారన్నమాట. తర్వాత మొదటి ప్రేమ నుండి వైతొలుగుతున్నారన్నమాట. మొదటి ప్రేమ ఎలా ఉంటుందని చెప్పాను కదా. మొదటి ప్రేమ ఎలా ఉంటుంది అమ్మా? మొదటి ప్రేమ అంట ఏదంటారు కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మొదటి ప్రేమ ఎలా ఉంటుంది? 7 కంటే 6:30గా వస్తారు. అర్థమవుతుంది కదా. రాను రాను ఎలా ఉంటుందంటే లేట్ అవుతారనమాట. అంటే మొదటి ప్రేమ ఏమవుతుందంటే మెల్లిగా చూస్తే నేను 3వ పాట పాడుతున్నప్పుడు కూడా చాలామంది రాలేదు. కొంతమంది వర్షిప్ చేస్తున్నప్పుడు మెల్లిగా లోపలికి వస్తున్నారు. వర్షిప్ చేస్తున్నప్పుడు లోపలికి రాకూడదు. వర్షిప్ వస్తున్నప్పుడు మీరు బయటే ఉండాలి. ఎందుకంటే మీరు వచ్చి పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనమాట వర్షిప్ జరుగుతున్నప్పుడు. ఏమైనా సో మొదటి ప్రేమ అంటే ఎలా ఉంటుందంటే 7 o'clock రమ్మంది అనుకోండి, ఎన్నింటికి వెళ్తాడు చెప్పాలి? 6:30కి ఉంటాడు. రాను రాను ప్రేమ ఎంత ఫోన్ చేసినా ఫోన్ ఎత్తదు కదా, రైట్? అది అంటే ఈ ఎపిఎస్సి చర్చ్కి దే లాస్ ద ఫస్ట్ లవ్ అన్నమాట. యాక్చువల్గా ఫస్ట్ లవ్ అంటే నిన్ను మొదటిగా ఆయన ఎంత ప్రేమించాడు అనేది తెలుసుకోవాలి. నువ్వెంత ప్రేమించావు అనేది కాదు. ఆయన నిన్ను ఎంత ప్రేమించాడో తెలుసుకుంటే నువ్వు ఆయన్ని ప్రేమించకుండా ఉండలేవు అనమాట. ఆమేన్. ఓకే, జాగ్రత్తగా వినండి. సో ఈ యొక్క అర్తిమేదేవి గుడి ఉన్న ఏరియాలో పౌలు గారు వెళ్ళి సంఘాన్ని నిర్మించాడు అనమాట. యాక్చువల్గా ఈ చర్చ్, ఈ ఎపిఎస్సి పట్టణం ఎలాంటిదంటే చాలా రిచ్ సిటీ,
ఓకే, చాలా రిచ్ సిటీ అనమాట. వాళ్ళు వెరీ వెల్దీ పీపుల్, చాలా ధనవంతులు అనమాట. కానీ ఆ చర్చ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వారికి ఏమీ లేవు అనేటువంటిది ఫీల్ అవుతున్నారన్నమాట. వాళ్ళకి ఏమీ లేవు అనుకుంటున్నారన్నమాట. సో పౌలు మీలో చాలా వెల్త్ ఉంది, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయని రిమైండ్ చేస్తున్నాడు అనమాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్ చెప్దామా? ఆమేన్. సో జాగ్రత్తగా గమనించండి. కొన్నిసార్లు మనకి ఏమీ లేవని అనుకుంటాం, కానీ క్రీస్తు మనకుంటే క్రీస్తులో సర్వ సంపదలు గుప్తములై ఉన్నవన్నమాట. సో ఇది ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఒకసారట మరి ఒక వ్యక్తి లండన్కి వెళ్తున్నాడట. దేంట్లోనంటే షిప్లో, ఆ రోజుల్లో షిప్స్ ఉండే కదా, వాడలో ప్రవేశించి ఆ రోజుల్లో ఇక్కడి నుంచి 14 days ప్రయాణం అట. ఇండియా నుండి అక్కడికి వెళ్ళాలంటే షిప్లో. ఫ్లైట్ అంటే కొన్ని గంటల్లో వెళ్తాం, కానీ షిప్లో కొన్ని డేస్ అన్నమాట. ఒక వ్యక్తి ఆయన దగ్గర $100 ఉన్నాయట. అతడు లండన్కి వెళ్ళి, లండన్ నుంచి యుఎస్కి వెళ్ళి బిజినెస్ చేసుకుని వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాడట. సో అతను దగ్గర ఉన్నట్టు $100 దగ్గర పెట్టుకుని ఆ షిప్ ఎక్కిన కాడ నుండి మరి అందరూ రెస్టారెంట్కి వెళ్ళి తింటున్నారట. అందరూ మంచిగా హ్యాపీగా ఉన్నారట. ఇతను మాత్రం $100 పైకి తీస్తున్నాడు, చూసుకుంటున్నాడు. ఖర్చు పెడతాను ఇది, ఎందుకంటే ఇది ఖర్చు పెడితే నా వ్యాపారం నేను చేయలేను అనుకుంటున్నాడు అనమాట. సో $100 తీసుకుని మళ్ళీ జేబులో పెట్టుకుని వాళ్ళందరూ తింటుంటే ఏదంటారు కదా, మూతులు నాకేవాడి దగ్గర ఏదంటారు అమ్మ, మూతులు నాకేవాడి దగ్గర ఆకులు నాకేవాడిలాగట పంపుతాం చూస్తున్నాడంట. 14 రోజులు ఏం తినలేదట. అవి పీనట్స్ అవి తిని, బఠానీలు అవి తిని 14th రోజున అలాగ సోలిపోయి కూర్చున్నాడంట. ఒక అతను వచ్చి అన్నాడంట, ఇంత వీక్గా ఉన్నవేంటయ్యా అంటే, ఏం లేదు నాకు తినటానికి ఏమీ లేదు అంటే, అయ్యయ్యో నీకు తెలీదా, నువ్వు టికెట్ కొనుక్కున్నావు కదా, నీ టికెట్లోనే నీకు బ్రేక్ఫాస్ట్ ఉంది, లంచ్ ఉంది, డిన్నర్ ఉంది, అన్నీ ఎక్కడున్నాయంటే నీ టికెట్లోనే ఉన్నాయన్నాడట. అప్పుడు అనుకున్నాడంట, అయ్యయ్యో అనుకున్నాడు. అర్థమైందా? సో మీరు రక్షించబడితే రక్షణలోనే అన్నీ ఉన్నాయన్నమాట. ఆమేన్. హల్లెలూయా. సో అందుకని ఎప్పుడు ఏమీ లేదనుకోకూడదు. ఏమీ లేదనుకుంటే ఏది కనపడలేదు అనుకోండి, పొద్దున్న లేచి నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ అని అనుకోండి అంతే. ఆమెను అంటలేదు ఎవరు. పొద్దున్న లేచి నీ భార్య ముందు అన్నీ ఉన్నాయని ఉంటుంది. అప్పుడు ఆమె ఉంటుంది, ఉంటే ఇవి అంటుంది. రైట్? అందుకనే ఏమీ లేని వాడి దగ్గర నుండి దేవుడు ఏం చేస్తాడట, తీసివేస్తాడంట. ఉన్నాయి అనుకుంటేనేమో పక్కనలతో బాధ, లేవనుకుంటే దేవునితో బాధ. లేవంటే దేవుడు తీసేస్తాడట, ఉన్నాయంటే దేవుడు ఇస్తాడట. చెప్పండి, అందరూ ఏమనాలి? యెహోవా నా కాపరి, నాకేమీ లేదన్నాడా? చెప్పండి. యూజువల్గా మనం ఏం చెప్తాం అమ్మా? ఏం లేదు ఎక్కువ అంటారా లేదా? ఇప్పుడు మిమ్మల్ని అక్కడ నిలబడి బ్రదర్ 10,000 ఇవ్వండి అంటే ఏమంటాడు? అబ్బాయి లేదంటారు. సో ఎప్పుడు కూడా లేదు అనకూడదు, ఏమనాలి? ఉన్నాయి అనాలి. యెహోవా నా కాపరి, నాకు లేమీ లేదు అనండి. యేసయ్య నీకున్నాడంటే, రక్షణ నీకుందంటే, దేవుడు నీకున్నాడంటే నీకు సమస్తము నీవు కలిగి ఉన్నావు అన్నమాట. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఆమేన్. సో ఈ చర్చ్ యొక్క ప్రాబ్లం ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేనట్టుగా ఉండడం బట్టి పౌలు ఈ పత్రిక రాస్తున్నాడు అన్నమాట. అర్థమవుతుందా? అందుకని ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకి సమస్తమును అనుగ్రహించిన దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఓకే, లాస్ట్ సండే మనము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము ఎక్కడి నుండమ్మా 3 నుండి
14 వరకు ఒకటే సెంటెన్స్ అని చెప్పాను కదా. సో ఈరోజు 15 నుండి 23 వరకు అది కూడా ఒకటే సెంటెన్స్. సో 15 నుంచి 23 వరకు ఉన్నటువంటి వర్సెస్ని జాగ్రత్తగా మనం స్టడీ చేద్దాం కొన్ని నిమిషాలు. సో జాగ్రత్తగా గమనించండి. లాస్ట్ సండే ఒకటి చెప్పాను, గుర్తుందా? 3 విషయాలు ఏంటంటే తండ్రి చేత ఏర్పరచబడ్డాం, కుమారుని ద్వారా విమోచించబడ్డాం, పరిశుద్ధాత్మని ద్వారా. వెరీ గుడ్, మీరు బాగా వింటున్నారు. వెరీ గుడ్. మరొకసారి చెప్పండి. ముద్రించబడ్డాం. పరిశుద్ధాత్ముడు మనకి సంచకరు, గ్యారంటీ అని చెప్పాం కదా. సో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నుకున్నాడు, మనల్ని కూడా భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే. సో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, తర్వాత మనము ఆయన పిల్లలుగా చేసుకున్నాడు, ఆయన మనల్ని దత్తత తీసుకున్నాడు. ఆయన ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడు, ఎందుకు మనల్ని తన రక్తంతో విమోచించాడు, ఎందుకు మనల్ని తన పరిశుద్ధాత్మతో ముద్ర వేశాడు, ఎందుకు గ్యారంటీగా పెట్టాడు అంటే తన కృపా మహిమకు కీర్తి కలగడానికి అన్నమాట. మీరు రక్షించబడ్డం ఆయన కృపా మహిమకు కీర్తి అన్నమాట. అలాగనే మీరు ఉన్నత స్థానంలో ఉండడం ఆయన కృపా మహిమకు కీర్తి అన్నమాట. ఆయనకి కీర్తి కలగడానికి దేవుడు మనల్ని భూమికి పునాదులు వేయబడక మునిపే మన ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే. సో చాలామంది ఏమంటారంటే మనం పుట్టక మునుపు దేవుడు మనల్ని ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు అంటారు. అంతే కదా. మనం పుట్టక మునుపు, భూమి పుట్టక మునుపు ఎలా ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు ఎవరంటే ఓమినిసెంట్. ఓమినిసెంట్ అంటే సర్వజ్ఞాని. అంటే ఆయనకి అంతా తెలుసు, ఆయనకి అడ్వాన్స్గా తెలుసు అన్నీ. హల్లెలూయా. ఎప్పుడు తెలుసు? అడ్వాన్స్గా తెలుసు. అంటే మన పుట్టక మునిపే మన గురించి అంతా తెలిసిన దేవుడు అన్నమాట. ఓమ్ని ప్రెజెంట్, ఓమ్ని సెంట్ అంటారన్నమాట. హీ ఆల్ నోయింగ్ పవర్ అనమాట. ఆయనకి అంత అడ్వాన్స్గా తెలుసు అనమాట. అందుకనే పేతురు రాస్తాడు చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం అనుకుంటా చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం అనుకుంటా చూడండి ఒకసారి. 1 పీటర్ 1st chapter 1st and 2nd verse చదవమ్మా. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అను దేశములయందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. చదువుమా ఇంగ్లీష్లో 2nd verse. Elect according to the foreknowledge of God the Father in sanctification of the Spirit for obedience and sprinkling of the blood of Jesus Christ. Elect according to the foreknowledge అంటే భవిష్యత్ జ్ఞానమును బట్టి. భవిష్యత్ అంటే ఫ్యూచర్, ముందు ఏం జరగబోతుందో మనం ఇంకా పుట్టలేదు, కానీ మన గురించి ఆయనకి తెలుసు అన్నమాట. అదే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మనం పుట్టగమనిపై మన స్థితిగతులన్నీ ఎరిగినటువంటి దేవుడు అన్నమాట ఆయన. అందుకనే ఆయన ఈజ్ ఏ క్రియేటర్, అంటే ఆయన ప్రారంభించేవాడు, కొనసాగించేవాడు, ముగించేవాడు అన్నమాట. సో హీ నోస్ ఎవ్రీథింగ్ అడ్వాన్స్ అన్నమాట. అడ్వాన్స్గా ఆయనకి తెలుసు అన్నమాట. భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడు మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. కమాన్ హల్లెలూయా అనండి. ఆమేన్. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. ఆమేన్. మిమ్మల్ని ఆయన ఎన్నుకున్నాడు అనమాట. హీ హాజ్ చూజన్ అస్. సో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మనల్ని
విమోచించాడు. మూడవది ఆయన మనల్ని పరిశుద్ధాత్మతో ముద్రించాడు అన్నమాట. సో ఆయన మనల్ని ఎన్నుకొని మనల్ని ఆయన దత్తతగా తీసుకొని ఆయన మనల్ని పిల్లలుగా చేసుకుని అంతటితో ఎండ్ అయిపోలేదు. అంతటితో ఎండ్ అయిపోలేదు, ఇంకా ఉంది. మనమే ఆయన మహిమ అన్నమాట. మనము ఆయన మహిమకు కీర్తి అన్నమాట. మనము ఆయన సంకల్పానికి మనము ఫలితం అన్నమాట. ఆయన ఈ భూలోకానికి రావడం, చనిపోవడానికి ఆయన సంపాదించుకుందంటూ ఏదైనా ఉందంటే మనమే అన్నమాట. అర్థమవుతుందా? హల్లెలూయా. మీ మొఖాలు చూస్తే నాకు నీరసం వచ్చేస్తుంది. ఆయన ఏమన్నా కష్టపడి సంపాదించాడు అంటే మనమే అన్నమాట ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. అంటే అదే కదా, ఇప్పుడు మన పిల్లలు మనకి కీర్తి. మన పిల్లలు మంచి స్థితిలో ఉంటే మనకి ప్రౌడ్ అన్నమాట. మన పిల్లలు మంచిగా ఉంటున్నప్పుడు మనం వి బోస్ట్ ఆఫ్ దెమ్. సో దేవుడికి దేవుడిది గోల్డే, గోల్డ్ అంతా దేవుడిదే. తర్వాత భూమి మీద మీకు శ్రేష్టమైనదంతా ఆయనకి వేస్ట్, ఆయనకి పెద్ద ఆఫ్టర్ అనమాట. ఆఫ్ చేసుకోమా. ఆయనకి సృష్టి సంతోషం కాదు, ఆయనకి మీరు నేను కీర్తి అన్నమాట. మీకేమో గోల్డ్ కీర్తి కదా మాట్లాడారు, డబ్బు కీర్తి. నో అంటే వచ్చింది, నో అంటారు అందరూ. పైకే నో. అవునమ్మా, మీరంటే నో. కొంతమందికి అదే ఏం సంపాదించున్నాం అంటే కొద్ది ల్యాండ్ సంపాదించుకున్నాం అంటారు. కానీ దేవుడికి ఇవన్నీ కీర్తి కాదంట, మీరు నేను కీర్తి అంట. బా, ప్రైజ్ ది లార్డ్. సో ఆయనకి మీరు కీర్తి అయినప్పుడు మీ కీర్తి ఎవరై ఉండాలి? ఆయన అయి ఉండాలి. అది ఆయనే మనకి. అందుకని దావీదు అంటాడు కదా, అతిశయించవలసి గుర్రాలను బట్టి రథాలను బట్టి నేను దేనిని బట్టి అతిశయించాను, యెహోవా నామమును బట్టి అతిశయిస్తాను అంటాడు. పౌలు కూడా అంటాడు కదా, సిలువను బట్టి తప్ప దేనిని బట్టి నేను అతిశయించాను, అది నాకు దూరం అవును కాక అంటాడు. సో మన కీర్తి ఎవరంటే దేవుడే. మన బలం ఎవరంటే దేవుడే. దేవునికి కీర్తి అంటున్నదంటే అది నీవే అన్నమాట. కమాన్, చప్పలు కొట్టండి. ఆమేన్. తన తండ్రితో ఉండుట భాగ్యమని ఎంచుకోకుండా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి నీ కొరకు రక్తం కార్చి, సో నిన్ను కుమారుడిగా చేసుకుని పరిశుద్ధాత్మతో సీల్ చేసి అంతటితో ముగించలేదు ఆయన. ఇంకా నిన్ను ఎక్కడెక్కడో చూడాలనుకుంటున్నాడు అనమాట. ఈజ్ అ మైండ్ ఫుల్ ఆఫ్ మ్యాన్ అంటే నీ గురించి ఆయన మైండ్ అంతా. హీబ్రూ 2:5 చదువమ్మా. హీబ్రూ 2:6. యాక్చువల్గా నాకేమనిపిస్తుందంటే, మనం ఇలా పాడుకుంటున్నాం కదా, పరలోకంలో దేవదూతలు కూడా ఇలాగే పాడుతుండొచ్చు. దేవదూతలు అందరూ అనొచ్చు అంటే నా బలమంతా నా బిడ్డే నువ్వే అని పాడుకుంటూ ఉండొచ్చు అనమాట. చదవమ్మా. అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపర్చినప్పుడు వానికి లోపర్చకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపర్చబడుట ఇంకనూ చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము.
ఓకే, 1 యోహాను 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 15-23 చదవక మునుపు 1 యోహాను 3:1-2. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు ఏమై ఉన్నాం? మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా, దత్తత తీసుకున్నాడు, మనల్ని పెంచుకున్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? దేవుని పిల్లలమై ఉన్నాం. దేవుని పిల్లలమైతే ఎండ్ అవ్వలేదు, దేవుని పిల్లలు అని ఎండ్ చేయలేదు అనమాట. నెక్స్ట్ చదవమ్మా. మనం ఇక ఏమవుదుమో. ఆగండి, ఏమంటున్నాడు? ఇక ఏమవుదుమో అంటే ఇంకా ఏదో ఉన్నది. యాక్చువల్గా దీనికే మనం ఏమంటారు, భూమి మీద ఆగుతలేదు కదా. దేవుని పిల్లలం అంటేనే ఎంతో గొప్ప ఇది. ఆయన మనకి డాడీ, మనం ఆయనకి పిల్లలం. కానీ ఇంకా అంటున్నాడు ఏంటో, మనం ఏమవుదామో మనకి ఇంకా తెలియదట. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని. ఇంకేమవ్వలేదు, ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. హల్లెలూయా. అంటే ఇంకా చాలా ఉంది మన గురించి. ఆయన తండ్రి మనల్ని ఎన్నుకున్నాడు, రక్తము చేత విమోచించాడు, తన పిల్లలుగా చేసుకున్నాడు, పరిశుద్ధాత్మతో ముద్ర వేసి పరిశుద్ధాత్మను సంచకరువుగా చేశాడు. అంతటితో అయిపోయిందా? అవలేదు. ఇంకా మనం ఏమవుతామో మనకి తెలియదు. ఇంకా ఉందంట మనల్ని గురించి. ఆమేన్. సో మీరు ఎప్పుడన్నా కొన్ని స్టోరీస్ చదివితే, చాలా స్టోరీస్ మూవీస్లా తీస్తారు చాలామంది కదా. ఆ స్టోరీస్ ఫైనల్గా ఏమంటారు దాన్ని, ఫైనల్గా వచ్చినప్పుడు క్లైమాక్స్. వెరీ గుడ్, అన్నీ తెలుసు మీకు. క్లైమాక్స్ అంటారు. క్లైమాక్స్లో ఆ అమ్మాయో లేకపోతే ఆ అబ్బాయో ఎవరో పెద్ద రాజుగారు కూతురులాగా చూపిస్తాడు. అప్పుడు మీరు అందరూ అది చూసి ఏమనిపిస్తుంది అంటే, వావ్ అంటారు. అంటే ఐడెంటిటీ. అప్పుడు వరకు ఏదో బీదరాల్లాగా ఉంటుంది, అప్పుడు వరకు ఈ దెబ్బలు తింటూ ఉంటాడు, ఏదో అవుతూ ఉంటాడు. లాస్ట్లో వచ్చేవారికి క్లైమాక్స్ ఎలా ఇస్తాడంటే, మనల్ని అందరినీ ట్విస్ట్ పెట్టేసి ఆశ్చర్యంగా చేస్తాడనమాట. చేస్తే అప్పుడు ఇక మనం దాని గురించి అది ఇలాగని వాళ్ళ గురించి చెప్తాం. అందుకనే మన లైఫ్లో కూడా మనకు కూడా సీక్రెట్ ఐడెంటిటీ అనేది ఉన్నదన్నమాట. కమాన్ హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఇంతటితో ఇంకా అవ్వలేదు, క్లైమాక్స్ ఉందన్నమాట. ఆ క్లైమాక్స్లో నువ్వు ఏమవుతావో తెలియదు. అలాగే ఆమేన్. అప్పుడు దేవదూతలందరూ వావ్ అంటారంట నిన్ను చూసి. ఇంకా నీకు ఏమవుతావో తెలీదు, అది నాకు తెలీదు. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఆ స్టోరీ ఎలాగుంటుందంటే, ఆ స్టోరీలో ఆ దర్శకుడిని అప్రిషియేట్ చేస్తారనమాట. అందుకని ఆయనే ఆ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు, దానిని ముగించేవాడు ఆయనే. ఒక స్టోరీ ఎండింగ్నే అంత ఏమంటారు, అంత క్లైమాక్స్గా అంత చేసినప్పుడు మన క్లైమాక్స్ ఎలా ఉంటుందో మనకే తెలియదు. హల్లెలూయా. నా మొక్కలు అలా చూస్తున్నారు మీరు. కమాన్ హల్లెలూయా. చూడండి ఇప్పుడు సిస్టర్ క్లైమాక్స్ ఎలా ఉంది, మాట్లాడరమ్మా, బాగుందా లేదా? సో ఈ లైఫ్లో ఇడ్లీలు అమ్మింది, అమెరికన్ బ్యాంకులో పనిచేసింది, ఇడ్లీ అమ్మిందంటే ఎలా ఉంటుంది అసలే? కానీ క్లైమాక్స్ అది కాదు. క్లైమాక్స్ ఏంటంటే ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్లీడింగ్ అయ్యి ఆపరేషన్ అవ్వాలి అనుకున్న, మైండ్ పనిచేయదు అనుకున్న దాంట్లో నుంచి ఇప్పుడు క్లైమాక్స్ ఎలాగంటే మంచి జాబ్ వచ్చింది. అది
దేవుడు ఎప్పుడు చేసినా క్లైమాక్స్లు మాత్రం అద్భుతంగా చేస్తాడనమాట. సో ఈ మధ్యలో ఇడ్లీ అమ్ముతావు హల్లెలూయానండి, ఈ మధ్యలో అన్నీ జరిగిస్తాడు. ఎందుకంటే కొన్నిసార్లు అన్నీ బాగుంటే మనకి దేవుడు కూడా చెప్పండి, మాట్లాడండి, అదేనా, అన్నీ బాగుంటే కేరాబాయ్ అంటాం కదా, కేరాబాయ్, సారీ నాకు హిందీ రాదా, ఏం బ్రదర్, క్యాబాయా కేరాబాయా, అది లేదా హిందీ వర్డ్ కదా, సారీ. ఓకే, అన్నీ బాగుంటే మనం అసలే కొన్నిసార్లు దేవుడు వెళ్ళనివాడు, కానీ మనము అలాగ వెళ్ళినా కూడా మన క్లైమాక్స్ ఒక ప్రత్యేకంగా దేవుడు చేస్తాడు అనమాట. నమ్మినవారు హల్లెలూయా అనండి, ఆమేన్. సో అందుకనే జాగ్రత్తగా గమనించి, మనం ఏమవుతామో మనకు తెలియదు అనమాట. ఇప్పటికే మనం ఆయన పిల్లలమయ్యాం, ఆయన పెంచుకున్న బిడ్డలమయ్యాం, ఆయన కుమార్తెలమయ్యాం, ఆయన కుమారులమయ్యాం. సో అంటున్నాడు కదా, మనం ఏమవుతామో మనకు తెలియదు. చెప్పండి, పక్క వరకు చెప్పండి, మీరు ఏమవుతారో మీకే తెలియదు. అంటే మీకేముంది, ఒక మంచి నిరీక్షణ ఉంది, క్లైమాక్స్ ఉంది అన్నమాట. ఎప్పుడు ఎండింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. కమన్ ఆమెన్. మొదటిగా ఎలాగున్నా, మధ్యలో ఎలాగున్నా, ఎండింగ్ ఎలా ఉంటుందంటే మన గుండె కొట్టుకునేటట్టుగా దేవుడు చేస్తాడు అన్నమాట. కమన్ హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ప్రారంభించింది కాదు ఇది. ఎవరు ప్రారంభించారు? నువ్వు రక్షించుకోలేదు, లేకపోతే నువ్వు ఎన్నుకోలేదు, దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి లేట్ అయినా లేటెస్ట్గా ఉంటుంది అన్నమాట. ప్రైజ్ లార్డ్, ఆమేన్. అంతమంది నమ్ముతున్నారు, ఆమేన్. సో అందుకని ప్రస్తుతపు శ్రమలు ఏమంటారు, ఎన్నదగినవి కాదు, ప్రస్తుత చూస్తున్నవి రేపు చూడమంటాడు. ఈరోజు చూస్తున్న ఐగుప్తీలను మీరు రేపు చూడరు అంటాడు. ఇప్పుడు చూస్తున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక ఇబ్బందులు రేపు చూడవు. చూసే నిన్ను అద్భుతంగా లిస్టులో పెడతాడు. అప్పటి వరకు కాస్త భరించగలగాలన్నమాట. ఆ భరించే శక్తి కూడా ఎవరిస్తారంటే ఆయనే మనకిస్తాడు అన్నమాట. ఆమేన్. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు. అందుకనే హీఈస్ ద ఎవరంటే ఒకసారి చెప్పాను, ఈజ్ ద ప్లానర్, ఈజ్ ద ఇంజనీర్. ఒకసారి చెప్పాను కదా. అప్పుడు ఆర్కిటెక్ట్ ఆయనే, బిల్డర్ ఆయనే. యాక్చువల్గా ఆర్కిటెక్ట్ వేరుంటాడు, బిల్డర్ వేరుంటాడు. యాక్చువల్గా ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు బ్రదర్? ప్లాన్ ఇస్తాడు. బిల్డర్ ఏం చేస్తాడు? కడతాడు. ప్లాన్ని కడతాడు. ఒకవేళ ప్లాన్ తప్పు చేసిన బిల్డర్ కడతాడు. ఇక్కడ దేవుడే ఆర్కిటెక్ట్, దేవుడే బిల్డర్ అన్నమాట. ఒకవేళ తప్పు జరిగినా మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేయగలుగుతాడు. బిల్డింగ్ తేడా వచ్చినా దాన్ని ఎలా రైట్ చేయాలో కూడా బిల్డర్కి తెలుసు, ఇంజనీర్కి తెలుసు. మీకే తెలిసినప్పుడు ఆయనకి తెలీదా? ఆయన ఎవడైనా కూలగొట్టినా దాన్ని మళ్ళీ రియల్ ఎస్టేట్గా దీన్ని చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు అన్నమాట. నమ్మిన వారు హల్లెలూయా అనండి, ఆమేన్. సో ఈజ్ ద ఆర్కిటెక్ట్ అండ్ ఈజ్ ద బిల్డర్ అన్నమాట. సో చూడండి, ఒక మూవీయే చూడండి మీరు. ఆ మూవీస్ ఎలా ఉంటాయంటే మధ్యలో విలన్ వస్తాడు, మధ్యలో చచ్చిపోతాడు, మళ్ళీ బతుకుతాడు. అందరూ చచ్చిపోతారు కానీ హీరో చచ్చిపోడు. అవును కదా, మాట్లాడరా? హీరో చచ్చిపోడు, హీరోయిన్ చచ్చిపోదు. మన హీరో యేసయ్య అన్నమాట, సంఘమేమో హీరోయిన్ అన్నమాట. అందుకని క్లైమాక్స్ ఎప్పుడు మనకి నష్టంగా, లాస్గా ఉండదు అన్నమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. దేవదూతలు అందరూ వావ్ అంటారనమాట. దేవుణ్ణి నమ్మని వాళ్ళు అందరూ అయ్యయ్యో అంటారనమాట. మేము నమ్మలేదే దేవుణ్ణి అనుకుంటారనమాట అప్పుడు. అందుకని మనం ఏమవుతామో ఇంకా మనకి క్లైమాక్స్ ఇంకా అంటే చిల్డ్రన్తోనే క్లైమాక్స్ అయిపోలేదు. ఇప్పుడే క్లైమాక్స్ అనుకుంటున్నాం, ఇంకా ఉంది బోల్డ్. కానీ లోకం ఏమంటుందంటే ముందు ఉంది ముసలి పండుగ అంటారు. మనం ఏమంటారంటే ముందు ఉంది గ్రేస్ ఫెస్టివల్స్ అంటాం. కమాన్ హల్లెలూయా. సో అందుకనే లైఫ్లో ఏది జరిగినా కంగారు పడకూడదు అన్నమాట. ఆమేన్. ఆయన కొనసాగించేవాడు. ఆ ప్రొడ్యూసర్ ఏం చేస్తాడంటే రాంగ్ రాస్తాడు, మళ్ళీ రైట్ రాస్తాడు, రీరైట్ చేస్తాడు. రాంగ్ రాస్తాడు, కొట్టిస్తాడు, విలన్తో కొట్టిస్తాడు, కొట్టించి ఆఖరి గీడి చంపుతాడు కానీ ఆయన చంపడం. అవునా కదా, మాట్లాడండి.
సో అందుకనే యేసయ్య దేవుడు ఎంత ప్లాన్ అంటే మన గురించి భూమికి పునాదులు వేయబడక మునిపే మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. కొడుకును పెట్టి తన రక్తం ఖర్చి మనల్ని విమోచింపజేసి మన పరిశుద్ధాత్మను పంపి మనకి గ్యారంటీ ఇచ్చి సీల్ చేశాడంటే, ఎంత ప్లాన్ చేశాడంటే మనల్ని ఓడిపోనివ్వడానిక దత్తపుత్రులుగా చేసుకుని ఎంత ప్రయాసపడితే వారసులుగా చేసుకుని పరిశుద్ధుల స్వాస్థ్యంగా చేసుకుంటే మనల్ని ఫెయిల్ అవ్వడానికి కాదు. కమాన్, నిన్ను లోకానికి చూపిస్తాడు. చూపించి ఆయన మహిమకి ఏం తెచ్చుకుంటాడంటే కీర్తి తెచ్చుకుంటాడు. ఏదో పాలు అంటాడు కదా, ఏం పాలమ్మా, ఏదో అవసపాల ఇది అంటారు కదా, అబాసపాల ఇది అంటారు అమ్మ, అబాసపాలు అంటే మిల్కా, అబాసు పాలు, మంచి ఓడిదే అబాస్ మిమ్మల్ని అబాస్ పాలు చేయండి. రిపీటా, నాకే వస్తలేదా, నీకే వస్తుంది. అబాసు పాలు కాకుండా మన అబాస్ పాలు చేయడు. కమాన్, హల్లెలూయా. మరి ఎందుకు ఎన్నుకున్నాడంటే ఎంత రక్తం కార్చింది నేను అబాస్ పాలు చేయడానికి కాదు. అసలు ఎక్కడ నిన్ను సిగ్గుపరచనివాడు. నిన్ను చూసి ప్రజలు సిగ్గుపడతారు, నిన్ను చూసి ప్రజలు వావ్ అంటారు. హల్లెలూయా. అలా చేసే గొప్ప దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆమేన్. మనం ఎన్నడూ మనల్ని సిగ్గుపడనివ్వడు అన్నమాట. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. ఏదో పాట కూడా ఉంది కదా, ఏం పాటది, ఏం పాటమ్మా అది, ఏం పాట, సిగ్గు సిగ్గు ఏం పాట, అది కాదు, ఇంకోటి ఏదో ఉంది, సిగ్గుపాడు, అదేనా, పాడండి. నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. పాడండి అందరూ. పడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆమేన్. నేను నమ్మినచో నన్ను సిగ్గుపడ. యాక్చువల్గా మనం ఆయన్ని నమ్మడం కాదు, ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు, ఆయనే మనల్ని విమోచించాడు, ఆయనే మనల్ని పరిశుద్ధాత్మతో ముద్ర వేసి పరిశుద్ధాత్మను మనకి సంచకరువుగా చేసి ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. సో ఆయన పిల్లలను ఎన్నడూ
సిగ్గుపడనయ్యాడు. ఆయన పిల్లలకు ఆయన మహిమకు కీర్తి కలుగునట్లుగా దేవుడు మనల్ని ఏం చేస్తాడో ఇంకా తెలియదు. మనమైతే నష్టపోం, మనమైతే చెడిపోము. ఆమేన్. మనమైతే ఎండింగ్ ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఆమేన్. అలా ఉంటేనే ఆయన మహిమకు కీర్తి అన్నమాట. అందుకని పౌలు 15వ వచనంలో అంటాడు, ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమే మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వీళ్ళకి దేవుని యందు విశ్వాసం వచ్చింది, పరిశుద్ధుల ఎడల ప్రేమ వచ్చింది వీళ్ళకి. సో వీళ్ళు మరలా ట్రాక్లోకి వచ్చారనమాట. ఇప్పుడు అంటున్నాడు 16వ వచనం చదవమా. 16 మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. ఆయన మహిమైశ్వర్యం అనండి అందరూ. యాక్చువల్గా మహిమైశ్వర్యం ఎట్టిదో. యాక్చువల్గా పాత నిబంధన ప్రకారము మోషే ఒక రోజున మహిమను చూపించమన్నాడు. అన్నాడా? చూపించాడు దేవుడు? చూపించలేదు. చూస్తే ఏమవలేరు అన్నాడు, చచ్చిపోతారు అన్నాడు. దేవుడు ఎన్నుకున్న మోషేకి మహిమను చూపించలేదు, కానీ ఇక్కడ దేవుడు ఎన్నుకున్న నీకు ఏమన్నాడంటే ఆయన మహిమను చూపాలనుకుంటున్నాడు అన్నమాట. వావ్ అనండి అందరూ. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. మోషేకి చూపించను అన్నాడు. మోషేను కూడా దేవుడే ఎన్నుకున్నాడు. కానీ మోషేను ఎంత దేవుడు ఎన్నుకున్నా ఆయన ఒక సేవకుడే. నిన్ను మాత్రము దేవుని కుమారుడిగా ఎంచుకున్నాడు. ఆయన ఎట్టివాడు, నీవు కూడా అట్టివాడు. నువ్వు కొడుకు కాబట్టి నీకేం చూపించాలనుకున్నాడంటే ఆయన మహిమెట్టిదో చూపించాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా? సో నువ్వేం చూడబోతున్నావు? దేవుని కార్యాలు చూడబోతున్నావు. కమాన్ హల్లెలూయా. మనం చూసేది దేవుని కార్యాలు. మనం ఆమేన్ అనండి. ఆమేన్. నీ లైఫ్ ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే మనకు దేవుడు చేసేవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచర కావు. దేవుడు ఏం చేస్తాడంటే రోజు నీ జీవితంలో ఆయన మహిమ కార్యాలు చూపిస్తాడు అన్నమాట. చూసినప్పుడు నీ హృదయం ఏమైపోద్దంటే పొంగిపోద్ది అనమాట. గుండె కొట్టుకుంటుంది అనమాట. గుండె కొట్టుకుని నీకు ఇంకా మాటలు రావు, మౌనం అయిపోతావు. దావీదు అంటాడు కదా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడని, నా కుటుంబము ఏ పాటిది కదా, ఏ పాటిది. ఎవరైనా ఒక గొల్ల కుర్రోడు ఆయన అంటాడు కదా, ఎవరు కుమారుడైనా ఎస్ఐ కుమారుడు, అది కూడా కనిష్ఠుడు, చివరి వాడు. యాక్చువల్గా మీకు చాలాసార్లు చెప్పాను కదా, ఈయన ఐడెంటిటీ లేనివాడు, గుర్తింపు లేనటువంటి వాడు. సమూయేలు వచ్చి వాళ్ళ నాన్న అడిగాడు, మీ పిల్లల్ని ముందుకు తీసుకురా అంటే అందరిని తెచ్చాడు, కానీ దావీదుని తీసుకురాలేదు. తెచ్చాడా? తండ్రికి కొడుకును గుర్తు చేయవలసి వచ్చింది. మీకు ఇంకెవడన్నా ఉన్నాడా అని అడిగాడు. అసలు యెషయా ఎవరిని తీసుకురావాలి? సమూయేలు చెప్పాలి, సార్ వెయిట్ చేయండి, మా చిన్నోడికి కౌరు పంపేమనకు. చిన్నోడు కౌరు పంపలేదు. ఈజ్ నాట్ ఏ రికగ్నైజ్డ్. సమూయేలు అంటాడు, ఇంకెవరన్నా ఉన్నారంటే ఆ ఉన్నాడులే ఒక చిన్నోడు, ఆడెప్పుడు అమ్మా ఆ గొర్రెలు మేకలు ఆడు ఏమంటుంది, ఈజ్ నాట్ ఫిట్
ఆడు ఎప్పుడు చూసిన పిల్లని గ్రోవులు వాయించుకుంటాడు. పెద్దోడు చాలా హైట్ వెయిట్ ఉన్నాడంటే అబ్బాబా నెక్స్ట్ అన్నాడు. కమాన్ హల్లెలూయా. చూసారా, ఆడి తీసుకురావాలి, ఆయన గర్భంలోనే రాజు పుట్టాలి, యేసయ్య పుట్టాలన్నమాట. చూసారా, అందుకనే మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నది మిమ్మల్ని ఫెయిల్యూర్ చేయడానికి కాదు. కమాన్, మీ క్లైమాక్స్ చాలా అద్భుతంగా చేయడానికే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కమాన్ హల్లెలూయా చెప్పండి ఆమేన్. ఆయన మొదటి దానికంటే చివరి ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడనమాట. ఏదంటారు కదా, మేలుగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. అందుకని ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయకూడదు, నీ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయకూడదు. అలాంటి సిచ్యువేషన్ నీకు వస్తే నువ్వు చెప్పాలి, దేవా నువ్వు నన్ను భూమికి పునాదులు వేయబడక మునిపే రక్షించుకున్నారు, ఈ రక్తములో నన్ను విమోచించావు, పరిశుద్ధాత్మతో నన్ను ముద్రించావు, ఆత్మ నాకు సంచకరువుగా చేసావు, నువ్వు అన్నావు ఇంకా నేనేమవుతును అన్నావు కదా నాయన అని ఎప్పుడు అలాంటి ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు నీ సిచ్యువేషన్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అన్నమాట. పరిస్థితిని చూసి కలవరపడకూడదు. అందుకని మోషేకి మహిమను చూపించనన్నటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన మహిమ ఐశ్వర్యం ఎట్టిదో మహాత్యం ఎట్టిదో మహాత్యం అనండి. ఈ వర్డ్స్ అర్థమవుతలేదు కదా. మహాత్యం ఎట్టిదో తెలుసుకొనవలనని మీరు తెలుసుకోవాలి. యాక్చువల్గా లెక్క ప్రకారం ఆయన మహిమ చూడకూడదు, తెలుసుకోకూడదు, కానీ ఇక్కడ తెలుసుకోవాలంటున్నాడు అనమాట. ఆయన మహిమ ఎట్టిదో, ఆయన మహిమైశ్వర్యం ఎట్టిదో నీకు చూపిస్తాడు, ఆయన మహాత్యం ఎట్టిదో నీకు చూపిస్తాడు, ఆయన ఎంత గొప్పడో నీకు చూపిస్తాడు. కమాన్ హల్లెలూయా అన్నాడు ఆమేన్. ఆయన అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అత్యధికంగా నీకు చేస్తాడనమాట. ఆయన కార్యాలు ఎందుకు చూపిస్తాడంటే ఆయన కృపామహిమకు కీర్తి కలగాలని నీకు చూపిస్తాడనమాట. అంత మాత్రమే కాకుండా నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే బలమైన వారు సిగ్గుపడాలని, నీచుల్ని ఎన్నుకుని జ్ఞానులు ఏం చేయబడాలంటే సిగ్గుపడాలి. నిన్ను చూసి నీ పిల్లలకు చూసి నీ కార్యాలను చూసి పెద్ద పెద్ద వాళ్ళందరూ నోటి మీద ఏం వేసుకోవాలంటే వేలు వేసుకునేటట్టుగా దేవుడు చేస్తాడు అన్నమాట. ఎవరికి సంతోషం లేదు. ప్రైజ్ లార్డ్. దానికి నువ్వు ఏమి చేయడం లేదు. పొద్దున్న లేచి ఎన్నుకున్నావు, విమోచించుకున్నావు, ఆత్మతో నింపినందుకు వందనాలు, అంతే. నన్ను అది చేయి, నేను ఇది చేయి అని నువ్వు చేయక మునిపి నేను ఆల్రెడీ చేశాడు అనమాట. సో నిన్ను లోకానికి చూపిస్తాడనమాట. నువ్వెవరో ఏంటో ప్రజలకు చూపించి ఆశ్చర్యపోయేటట్టుగా దేవుడు నిన్ను చూపిస్తాడనమాట. అలా చూపించినప్పుడు ఆయన కృపా మహిమకు కీర్తి కలుగుతుందన్నమాట. ఓకే, చదువు మరొకసారి. సో మహిమను చూపించినటువంటి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకుని వలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్నాను. సో ఈ యొక్క 15 నుండి 23కి 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 3 విషయాలు. ఫస్ట్ ప్రేయర్ చెప్పండి ఏంటి? ఫస్ట్ ప్రేయర్. రెండోది పర్స్పెక్టివ్ అంటారు. పర్స్పెక్టివ్ అంటే చూసే విధానం, లేకపోతే హౌ గాడ్ సీస్ అస్, పర్స్పెక్టివ్ అంటారు. మూడోది ఏంటంటే పవర్. ప్రేయర్, పర్స్పెక్టివ్ అండ్ పవర్. ప్రార్థన, చూసే విధానం, తర్వాత తండ్రి యొక్క శక్తి అన్నమాట, పవర్. గుర్తుపెట్టుకున్నారా? ఈ 15 నుండి 23లో మనం ఈ 3 విషయాలు గమనిస్తాం. సో 3 నుండి 14లో ఏం చూసాం? దేవుడు ఏర్పరచుకున్నది, దేవుడు విమోచించింది, పరిశుద్ధాత్మతో ముద్ర వేయించబడింది మనం చూసాం. సో ఇందులో ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట.
అంటే ఎఫెసీ సంఘమా, మీరు ఎన్నుకొనబడ్డారు, క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డారు, పరిశుద్ధాత్మ చేత ముద్ర వేయబడ్డారు కనుక ఇప్పుడు మీరు దేవుని యొక్క మహాత్యం ఎట్టిదో, దేవుని యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని నేనేం చేస్తున్నానంటే విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నాను అనమాట. ఏ సంఘం కొరకు? ఎఫెసీ సంఘం కొరకు. తర్వాత 18వ వాక్యంలో చూడండి, 18వ వాక్యం చదువు. 18th వర్స్. అంటే అన్ని కలిసే ఉన్నాయి, అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఇంగ్లీష్లో ఉందా? మేబీ ఇంగ్లీష్లో చదువు. The eyes of your understanding, The eyes of your understanding being enlightened, that you may know what is the hope of his calling, what is the hope of his calling, what are the riches of the glory of his inheritance in the saints. ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి. యాక్చువల్గా ఇది 17లో ఉంది, మీకు పిలిచిన పిలుపు. ఇక్కడేమో 19లో ఉంది, తెలుగులోనేమో 17లో ఉంది అన్నమాట. అర్థమవ్వాల్సినవన్నీ ఇలా ఉంటాయి. హల్లెలూయా. అర్థమైతే మనకి చెమట రాదు. ఆమేన్. అందుకనే పాస్టర్లు వీటి జోలికి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇది ఎన్నిసార్లు చదివానంటే, నేను ఎంతసార్లు చదివాను అర్థమవుతలేదు, నాకే అర్థం అవ్వలేదంటే ఇక రైట్. ఆమేన్. అందుకని మీకు January 1st అని చెప్పాను, మన స్కూల్ వేరు, మన సిలబస్ వేరు, మన కరికులం వేరు, మన స్టాండర్డే వేరు, మన వొకాబులరీ వేరు. సో ఇవన్నీ మనం తెలుసుకుంటే, నాలెడ్జ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం ప్యానిక్ అవ్వమన్నమాట. మనకు తెలియకపోతే సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలిసిందనుకోండి, మనం ఇంకా కలవరపడమన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఏమన్నాడంటే 19th వర్స్, ఇంగ్లీష్లో 19thలో ఉంది, చదమ్మా. And what is the exceeding greatness? ఇదేనా? లేదు, మనల్ని పిలిచిన వాని పిలుపు, అది ఎన్నిలో ఉంది? అది 18లో ఉందా? The eyes of your understanding being enlightened, that you may know what is the hope of his calling, what are the riches of the glory of his inheritance in the saints. మన పిలిచిన వాని మనల్ని ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా, మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో. ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ అనండి. మమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ. సో నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే సంథింగ్ ఈజ్ కమింగ్ అంటే ఏదో ఒకటి రాబోతుంది. నిరీక్షణ అంటే ఎదురు చూడడం, వెయిటింగ్ చేయడం అన్నమాట నిరీక్షణ అంటే. ఓకే, జరిగింది కాదు నిరీక్షణ, జరగబోయేది కాదు నిరీక్షణ. నిరీక్షణ మీ పిలుపు వలనైనా ఏముందమ్మది? ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో. అందరు చెప్పండి, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ. ఇంగ్లీష్లో ఏముంది నాన్న? What is the hope of his calling? What is the hope of his calling? అంటే ఆయన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. అంటే మనకి సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెనింగ్. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూస్తున్నాం అంటే మనకి ఏదో జరగబోతుంది అనమాట. కమన్ అలాగే అనండి, హోప్ అనమాట. మనం హోప్ కలిగి ఉండాలి, ఏదో జరగబోతుంది. సో జరిగింది జరుగుతున్నది వాస్తవం కాదు. ఓకే, జరిగింది వాస్తవము కాదు. ఇందాక సిస్టర్ చెప్పారు కదా, ఆమెకి బ్రదర్కి ఏమొచ్చింది? బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఆపరేషన్ అన్నారు. అంటే అది ఏమవ్వలేదు, రియల్ అవ్వలేదు. సో జరగబోయేది ఏంటంటే దాంట్లో నుంచి బయటకు వస్తాడు, ఆయనకు ఉద్యోగం వస్తుంది, అది జరగబోయేది.
సో జరిగే దాన్ని చూసి మనం ప్యానిక్ అయిపోతాం. జరిగిన దాన్ని ఆలోచిస్తూ కూడా మనం ఏమవుతామంటే ప్యానిక్ అంటే ఏమంటారు, దాన్ని భయపడిపోతాం. అందుకని జరిగిపోతున్నది వాస్తవం కాదు, కానీ జరగబోయేదే అన్నమాట మనకి. అందుకని మన పిలుపులో మనకు ఒక హోప్ ఉందన్నమాట. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఎందుకు రక్తం చేత విమోచించాడంటే, ఎందుకు ఆత్మతో ముద్రించాడంటే, మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే మనకు ఒక నిరీక్షణ అనేది ఏదో జరగబోతుందన్నమాట మనకి. కానీ దేవుడు ఏది జరిగించినా మేలే జరిగిస్తాడు, కానీ మనకి కీడు జరిగించాడు అనమాట. చూడండి, ఇర్మియా గ్రంథం 29:11 ఒకసారి చదవండి త్వరగా. ఇర్మియా గ్రంథం 29:11 వాక్యం. ఇర్మియా గ్రంథం 29:11 అనుకుంటా. 29:11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను రెండు సార్లు ఉందమ్మా, మీరు చదువు. వెరీ గుడ్. నేను మిమ్మును గూర్చి చెప్పండి అందరూ. నేను మిమ్ములను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు, చెప్పండి, ఎప్పుడు? రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన. చెప్పండి, అవి ఎలాంటివి? ఇవి సమాధానకరమైనవే గాని ఉద్దేశములే గాని హానికరమైనవి మాత్రము కాదు. ఇదే యెహోవా వాక్కు. వావ్, అదే హోప్. చెప్పండి హల్లెలూయా. అందుకని వీఆర్ పీపుల్ ఆఫ్ హోప్, వీఆర్ పీపుల్ ఆఫ్ ప్రామిస్. వాగ్దాన పిల్లలం. హల్లెలూయా చెప్పండి ఆమేన్. మనకు నిరీక్షణ ఉందన్నమాట. అందుకనే నిరీక్షణ లేని వారి వల్లే ఇతరుల వల్ల ఏడవద్దు అంటాడు అమ్మా, దుఃఖించొద్దు అంటాడు. సో ఎవరు ఏడుస్తారంటే హోప్ లేని వాళ్ళు. అందుకని హోప్లెస్ పీపుల్ అప్పుడు తిడతారు కదా, హోప్లెస్ ఫెలో అంటారు. ఒకసారి చాలా విషయాలు చెప్పాను మీకు. సౌడు గుండె ఆయనకి తల కట్టించుకున్న ఒక ఆయనకి గొడవ వచ్చిందంట. కట్టింగ్ చేసుకున్న అతనికి అంతా నాట్లు పెట్టేశాడట. అందరు నవ్వుతుంటే వెంట్రుకలు లేని ఆయన కూడా నవ్వుతున్నాడట. అప్పుడు అన్నాడట, ఈయన అన్నాడట, నాకు హోప్ ఉంది, రేపు కాకపోతే ఎల్లుండి వెంట్రుకలు వస్తాయి, నీ సంగతి ఏంటి అన్నాడట. అంటున్నారా? నేనంటానంటే ఆయన కూడా హోప్ ఉంది. హల్లెలూయా చెప్పండి. ఒక రకంగా ఏది జరిగినా మనకేముందంటే నిరీక్షణ ఉందన్నమాట. నిరీక్షణ అంటే సంథింగ్ ఈజ్ ఆన్ ద వే. చెప్పండి, సంథింగ్ ఈజ్ ఆన్ ద వే వెయిటింగ్ ఫర్ అస్. కమాన్. అందుకని మన పిల్లలతో అయిపోలేదు, మనకి ఇంకా ఏదో ఉంది. కమాన్ హల్లెలూయా అనండి. ఇంతటితోనే మీరు సరిపెట్టుకోకూడదు. పరిస్థితులు చూసి మీరు కలవరపడకూడదు. ఇవన్నీ టెంపరీ, ఇంకా ఏదో అవ్వబోతుంది. దేవునికి స్తోత్రం. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. మనల్ని ఎన్నడైనా సిగ్గుపడనేవాడు, ఎప్పుడు తల దించుకునేవాడు. అందుకనే నిన్ను భూమికి పునాదులు వేయబడక మునిపి ఎన్నుకున్నాడు. అందుకనే తన రక్తం కార్చి నేను రక్షించుకున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మతో ముద్ర వేశాడు. అందుకని ఆయన ఫ్యామిలీలో ఆయన చేర్చుకున్నాడు అన్నమాట. కమాన్ హల్లెలూయా. సో అందుకనే నువ్వు నీ విషయంలో నిన్ను చూసే విధానం హోప్ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ గురించిన పిలుపు అనమాట. ఎట్టిదో మీరు ఏం చేయాలంటే తెలుసుకోవాలి. చదువున్నాను, మరొకసారి చదువు. ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క, చూసారా, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం ఉందన్నమాట. ఇంకా ఏదో ఉంది. మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు, మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకోకూడదు. చెప్పాను కదా, మోషే తన్ను ఏం చేయకూడదు, తెలుసుకోకూడదు. కానీ నువ్వు కుమార్తె అయ్యావు కాబట్టి నువ్వు మాత్రం తెలుసుకోవాలి. వావ్ హల్లెలూయా చెప్పండి ఆమేన్. అందుకని సర్వెంట్కి చెప్తారా లేకపోతే పిల్లలకు చెప్తారా? ఏదైనా ఉంటే మాట్లాడతలేదు ఎవరు అమ్మా. పిల్లలకి సర్వెంట్కి అంటారా? సర్వెంట్కి చెప్పరు. యాక్చువల్గా మోషే సర్వెంట్, మీరు నేను ఆయన పిల్లలం అన్నమాట.
సంతోషం లేదా? హల్లెలూయా. ఆమేన్. సర్వెంట్ అయినా ఫెయిల్ అవుతాడు కానీ సన్నన మాత్రం ఫెయిల్ అవనివాడు అనమాట. కమాన్, హల్లెలూయా. మీరు తెలుసుకోవాలి. వాళ్ళకి చెప్పలేదు కానీ మనకు చెప్తున్నాడు. అంటే మన ఎన్నిక, మన ఏర్పాటు ఎంత గొప్ప చూసారా? మన పిలుపు ఎంత గొప్ప తెలుసా? మన పిలుపు ఉన్నతమైన పిలుపు. మన కాలింగ్ ఈజ్ ఏ హై కాలింగ్ అంటారు, హై కాలింగ్. అందుకనే మన పిలుపు ఏదో అందరి పిలుపు లాంటిది కాదనమాట. మోషే పిలుపు కంటే గొప్పది, ఏలియా పిలుపు కంటే గొప్పది, అబ్రహాం పిలుపు కంటే గొప్పది. కమాన్, హల్లెలూయా. సో తన రక్తంలో విలువబెట్టి మన కొన్నాడు కాబట్టి మనకి ఎప్పుడు ఆయన మహిమైశ్వర్యం చూపించాలని. చదవండి, మరొకసారి చదవమ్మా ఆ మాట చూడండి. తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట అన్ని గజిబిజి ఉన్న అర్థమవుతలేదు. రోమా 8:15 చదవండి, 14 చదవండి. రోమపత్రిక 8:14 చదవండి. రోమన్స్ 8:14. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించి వారందరూ దేవుని పిల్లలు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మని పొందలేదు. మీకు ఏ ఆత్మనివ్వలేదు? దాస్యపు ఆత్మనివ్వలేదు, దత్తపుత్రాత్మను పొందితిరి. మీకున్న ఆత్మ దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్ర అంటే కుమారుని ఆత్మ వచ్చింది మనకి. కుమారుని ఆత్మ అంటే అబ్బా తండ్రి అని మర్రపట్టుకునే ఆత్మ దేవుడు మనలో పెట్టాడు అనమాట. సో మనము దేనికి ఏం చేయకూడదు? భయపడకూడదు. ఇంగ్లీష్ చదవమ్మా. For you did not receive the spirit of bondage again to fear, but you received the spirit of adoption, by whom we cry out, Abba Father. Abba Father. అబ్బా ఫాదర్, అబ్బా తండ్రి అంటే నాన్న అని పిలిచే ఆత్మను దేవుడు మనలో పెట్టాడు అనమాట. సో దేవుడు మనకి భయపడు ఆత్మను దేవుడు పెట్టలేదు అనమాట. సో అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యం మనకు అనుగ్రహించాడు. చూడండి ఇంకొక రిఫరెన్స్, కొలసి 3:4 కూడా చదవండి. ఇంకా గ్లోరీ అన్నమాట ఉంది కదా, 15 16 చదవమ్మా. 16th ఇందులోనే. ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క. అది కదా ఇది రోమన్స్ 8:16. The Spirit Himself bears witness with our spirit that we are children of God. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా 17 కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. చెప్పండి, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా మనం శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. ఆయనతో మనం శ్రమ పడుతున్నప్పుడు ఆయనతోనే మనం మహిమ పరచబడతాం అన్నమాట. ఓకే కొలస్సి 3:4 చదవమ్మా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చూద్దాం ఇంగ్లీష్. When Christ, who is our life, appears, then you also will appear with him in glory. అంటున్నారా? సో మీరు నేను అందరం మహిమతో ఏమవుతామంటే ప్రత్యక్షమవుతాం. హల్లెలూయా. సో ఎందుకంటే ఆయనే మన జీవం కాబట్టి ఆయనతో మనం శ్రమ పడ్డాం, ఆయనతో మనము మహిమపరచబడతాం అన్నమాట. సో క్లైమాక్స్ అనేది ఎప్పుడు కూడా వేరేగా ఉండదు. ఇంకొక రిఫరెన్స్ చూడండి, 2 కొరింథీ 4వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. 2 Corinthians 4th chapter 17th verse.
2 కొరింథీ మేము దృశ్యమైన వాటిని చూడక మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు వినండి ఇప్పుడు. ఎక్కువగా ఈ శ్రమలు అనేవి, ఈ కష్టాలు అనేవి, ఈ ఆర్థిక ఇబ్బందులు అనేవి, ఇవన్నీ ఎలాంటివి క్షణం మాట్లాడాలి, ఎలా ఉంటాయి? క్షణమాత్రం క్షణమాత్రముండు. నేను చెప్తున్నానా, దేవుడు చెప్తున్నాడా? సో మీకున్న కష్టాలన్నీ ఎలాంటివి? క్షణమాత్రం. క్షణం అంటే కొన్ని క్షణాలు. చదవమ్మా. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును మహిమ భారమునకు కలుగచేయుచున్నది. నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఇంగ్లీష్ చదవమ్మా. For our light affliction. అఫ్లిక్షన్స్ ఎలాంటివి? లైట్. హలో, లైటా వెయిటా? లైట్. అఫ్లిక్షన్స్ అంటే అవి చాలా లైట్. Which is but for a moment. ఫర్ ఎ మూమెంట్. Is working for us. వర్క్ యాక్చువల్ అవన్నీ మనకి పని చేస్తున్నాయి. Is working for హలో us. హల్లెలూయానండి. ఈ శ్రమలన్నీ మన కొరకు ఏం చేస్తున్నాయి? మహిమలోకి మనల్ని తీసుకురావడానికి, మనల్ని ఆశ్చర్యవంతులుగా చేయడానికి ఇవన్నీ ఏం చేస్తాయంటే మన కొరకు పని చేస్తాయి అన్నమాట ఈ శ్రమలన్నీ. కమాన్, హల్లెలూయా. అవునా కదా? చెప్పండి ఆమేన్. చూడండి, ఇప్పుడు ఇంత మంచి బిల్డింగ్ రావాలంటే ముందు ఏం చేయాలి? అన్ని కష్టాలు పడాం, లైట్ అన్ని శ్రమలు అయిన తర్వాతే ఇది అవుతుంది, గ్లోరియస్గా ఉంటుంది. ఏదన్నా ఒకటి గ్లోరియస్గా కనపడుతుందంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. మనం వెనకాల కష్టం చూస్తామా, గ్లోరియస్ని చూస్తామా? గ్లోరియస్ చూస్తాను. ఒక పెళ్ళికి వెళ్ళారనుకోండి, లైట్స్ కనపడతాయి, బిర్యానీ కనపడుతుంది, డెకరేషన్ కనపడుతుంది, ఇక బోల్డ్ అంత కనిపిస్తుంది. వావ్ అంట. వావ్ అనకముందు వెనకాల అమ్మా అన్నారు. లేదో చెప్పరు, అవునా కదా? అయ్యి బాబోయ్, ఎంతమంది, కొన్ని వందల మంది వెనకాల ఏం చేశారంటే పని చేసి గాయాలు పడి ఉంటారు. కానీ నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే ఆ మహిమను నీకు చూపిస్తాడు అనమాట. అది అందుకనే ఇహలోక శ్రమలు అనేవి ఏంటంటే జస్ట్ లైట్ అఫ్లిక్షన్స్. చూడండి అక్కడ ఉంది, ఫర్ అవర్ లైట్ అఫ్లిక్షన్ విచ్ ఈస్ బట్ ఫర్ ఎ మూమెంట్ ఈజ్ వర్కింగ్ ఫర్ అస్ a far more exceeding and eternal weight of glory. లైట్ అఫ్లిక్షన్ వెయిట్ ఆఫ్ గ్లోరీ. వెయిట్ ఆఫ్ గ్లోరీ కావాలంటే లైట్ అఫెక్షన్ కూడా మీరు తట్టుకోలేకపోతే, లైట్ అంటే లైట్ మీరు అనుకుంటున్నారు చాలా వెయిట్ అనుకుంటున్నారు. అది యాక్చువల్గా లైట్ అఫ్లిక్షన్ వెయిట్ గ్లోరీ. ప్రైజ్ ద లార్డ్. చూసారా? అందుకని లెమ్ము తేజరిల్లు అంటాడు, వెలుగు నీ యొద్దకు వస్తుందంటాడు, రాజులు నీ యొద్దకు వస్తారంటాడు, మహిమ నీ యొద్దకు వస్తుంది అంటాడు. చూడండి 60వ అధ్యాయం, ఐజాయా 60వ అధ్యాయం మొదటి వచ్చింది చూడండి. 60వ అధ్యాయం మొదటి వచ్చింది, త్వరగా ఫాస్ట్గా. ఐజాయా 60th chapter 1st verse. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము భూమిని చీకటి చెప్పండి, కమ్ముచున్నది. చీకటి ఎక్కడ ఉంది? భూమి మీద చెప్పాలి. భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనములను కమ్మి ఉన్నది. యెహోవా నీ మీద చెప్పండి, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద చెప్పండి. ఎందుకంటే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను రక్తంలో కడుక్కున్నాడు, ఆయన నిన్ను ఆత్మచేత ముద్రించాడు. కాబట్టి నీకేం వచ్చిందంటే వెలుగు వచ్చింది. భూమిని చీకటి కమ్ముకొని ఉన్నది, కానీ నీకు మాత్రం క్లైమాక్స్ చాలా అద్భుతంగా రాబోతుంది అనమాట. ఆమేన్. కమాన్, గట్టిగా హల్లెలూయా చెప్దాం, చప్పట్లు కొడదాం, వేస్తాయి ఒకసారి. ఆమేన్.
లెమ్ము తేజరిల్లము వెలుగు నీ యొద్దకు వచ్చి ఉన్నది. చదువు నెక్స్ట్ కంటిన్యూ చేయండి. యెహోవా నీ మీద ఉదయించు, యెహోవా నీ మీద ఉదయించును, ఆయన మహిమ నీ మీద ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగు, చెప్పండి, జనములు నీ మహిమకు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ యొద్దకు వచ్చెదరు. కమాన్ హల్లెలూయా. జనములు నీ యొద్దకు వస్తారు, రాజులు నీ యొద్దకు వస్తారు. ఎందుకంటే నీ యొక్క ఎండింగ్ గ్లోరియస్ ఎండింగ్ అన్నమాట. చదవమ్మా నెక్స్ట్. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వస్తారు. సంతోషం లేదు ఎవరికైనా? ఆమేన్ హల్లెలూయా. ఇంకా చదువు. నీ కుమారులు దూరం నుండి వస్తారు, నీ కుమార్తెలు చంకనెట్టుకొని వచ్చుచున్నారు. నీవు చూసి ఏం చేస్తావు? ప్రకాశించడం అంటే షైన్ అవుతావు, హ్యాపీ అవుతావు. కమాన్ హల్లెలూయా. సో నీ హృదయం గుండె కొట్టుకునేటట్టుగా అయిపోతుంది, ఉప్పొంగుతుంది. సముద్ర వ్యాపారము నీ వైపు, చెప్పండి, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడుతుంది. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఏమే నీ ఉంటే లైట్ వెయిట్ ఏంటది? అఫ్లిక్షన్. లైట్ దానికే నువ్వు గాబరైపోతే లైట్ దానికి నువ్వు ఇంత కంగారు ఎందుకు కదా? ఇన్ని చేసి చిన్నది చేస్తే కంగారు పడిపోతాం కదా. నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నా ఆయన చేసిన ఉపకారములలో. అసలు నీ జీవితం అంతా చేసిన అన్ని గుర్తు చేసుకుంటే నీకు ఉండవు. ఈ లైట్ ఇదే నీకు వెయిట్ అయిపోయింది. నీకు ఎన్ని చేశాడు, ఎప్పుడన్నా చేసిన అన్ని గుర్తు చేసుకుని మెడిటేట్ చేస్తే ప్రస్తుతం ఉన్నాయి నీకు గుర్తుకు రావు. ఎన్ని చేశాడు చెప్పండి, అవన్నీ మర్చిపోతాం. ఇప్పుడు జరిగేది ఎలా ఉన్నారు బ్రదర్ అంటే అలాగే ఉన్నాలే అంటారు. ఎలా ఉన్నానంటే ఎలా అనాలి? ఐఎమ్ సూపర్ అనాలి. చెప్పండి ఎలా ఉండాలి? ఐఎమ్ బ్లెస్డ్. చూసారా? రాజుల్ని యొద్దకు వస్తారంట, ఐశ్వర్యముని యొద్దకు వస్తుందంట, కుమారుని యొద్దకు వస్తారంట, కుమార్తెలు సంకనెత్తబడతారంట, జనముల ఐశ్వర్యం వస్తుందట. చదువు ఇంకా ఉంది. సముద్ర వ్యాపారం నీ యొద్దకు వస్తుందంట. ఉందా అక్కడ? సముద్ర వ్యాపారం నీ వైపు, సముద్ర వ్యాపారం, కొత్త వ్యాపారం ఇది. కమాన్ హల్లెలూయా. న్యూ బిజినెస్ వస్తుంది. ఆమేన్. నేను చెప్పేది కదా, ఎందుకంటే నీ మహిమకు ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వస్తుంది. ఒంటెల సమూహము మిద్యాను ఎఫాయిల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబ నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు. ఏం చేస్తారు? యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును. నీ కొరకు నెబాయోతి పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగపడతాయి. అవి నా బలిపీఠము మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. చాలమ్మా, ఇట్లకే తట్టుకోలేకపోతున్నాం. 2 కొరింథీ 4:1 అంటాడు, ఈ పరిచర్య పొందినందున మేము అధైర్యపడమంటాడు. ఏ పరిచర్య అంటే మహిమ గల పరిచర్య అన్నమాట. ఈ మహిమ గల పరిచర్యలో మనమంతరం ఎలా ఉంటామంటే మహిమ కలిగిన ప్రజలుగా ఉంటాం. అలా ఉంటున్నప్పుడే అది కృపామహిమకి ఏముంటుందంటే కీర్తి కలుగుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. అయిపోయింది. సో ఇప్పుడు ఈ వర్స్ చూడండి. ఏ వర్స్ అంటే 19th వర్స్ చదవమ్మా.
ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. చూడండి, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొదటిగా పరిశుద్ధుల కలిగే మహిమైశ్వర్యము స్వాస్థ్యము క్రీస్తులో ఉందన్నమాట. అంటే పరిశుద్ధుల కలిగే మహిమ ఆయన స్వాస్థ్యమే మనకు కలిగే ఆయన స్వాస్థ్యమే క్రీస్తు అన్నమాట. అలాగనే మనము కూడా ఆయనకు మహిమ స్వాస్థ్యం అన్నమాట. ఆయన మనకి మహిమ స్వాస్థ్యము, మనం కూడా ఆయనకి మహిమ స్వాస్థ్యం అన్నమాట. ఓకే, సో చూడండి, అంటే దేవునికి ఈ భూమి మీద ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, దేవుడికి ఈ భూమి మీద ఏదన్నా ట్రెజర్ అనేది ఉందంటే ఆ ట్రెజర్ అంతా మనమే అన్నమాట. సో ఈ యొక్క మనము మన ప్రత్యక్షత కొరకు ఇంకా మనం ఏమవ్వాలో మనం ఏమవ్వాలో అది ఇంకా తెలియబడలేదన్నమాట. అందుకనే ఈ యొక్క ప్రత్యక్షత కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఈ భూమి మీద మనల్ని భూమికి పునాదులు వేయబడకమునిపై ఎన్నుకున్నాడు, తన రక్తం పెట్టి విమోచించాడు, పరిశుద్ధాత్మతో ముద్రించాడు, తర్వాత పరిశుద్ధాత్మని సంచకరువుగా చేసుకున్నాడు, తన పిల్లలుగా చేసుకున్నాడు. ఇప్పుడు మన యొక్క ప్రత్యక్షత గ్రాండ్ ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ మనల్ని చూసి మన యొక్క ప్రత్యక్షతను చూసి దేవుడు మనం చూసి కీర్తి తెచ్చుకుని దేవుడు అప్పుడు ఏం చేస్తాడంటే మనం చూడగానే మనము పర్ఫెక్ట్ ప్రజలంగా ఉంటామన్నమాట. మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే భూమి మీద నిందారహితులుగాను ఎక్కడ ఉంది కదా, నాలుగో వరుసలో ఉంటుంది. మనల్ని బ్లేమ్లెస్గా చూడండి. 4వ వచనం ఒకసారి చెప్పేసి 1:4 1:4 ఒకసారి చదవమ్మా. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును, చెప్పండి ఎలాగా, పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని చూసారా. ఆ ప్రత్యక్షత చూసినప్పుడట ఆయన చాలా ఇదైపోతాడట. మన ప్రత్యక్షత చూసినప్పుడు చూడండి, నేను చెప్పాను కదా, దేవుడికి ఈ భూమి మీద గోల్డ్ కాదు, లేకపోతే సిల్వర్ కాదు, లేకపోతే ఫేమ్ కాదు, ఇంకా ఏమీ కాదు. మనమే ఆయన రిచెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. ఆయన ఐశ్వర్యం యొక్క స్వాస్థ్యం ఎవరమంటే ఆయనకి మనమే అన్నమాట. అది మన ప్రత్యక్షత చూసినప్పుడు దేవుడు చాలా ఇదైపోతాడట. అందుకనే మనం ఏమవ్వాలో ఇంకా మనకి తెలియదన్నమాట. మనం ఆయన ప్రత్యక్షమై పరిశుద్ధుల సహవాసంలో మనం ఉన్నప్పుడు, మనల్ని చూసినప్పుడు మనం ఎలా ఉంటామంటే పర్ఫెక్ట్ పీపుల్గా ఉంటామన్నమాట. అంటే బ్లేమ్లెస్గా మనం ఆయనకి కనిపించినప్పుడు ఆయన మహిమకు ఏం కలుగుతుందంటే కీర్తి కలుగుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. 19వ వచనం చదువుమా. 19వ వచనం. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన ఇంగ్లీష్ చదవమా. And what is the exceeding greatness of his power toward us who believe, according to the working of his mighty power. Mighty power. ఇప్పుడు మనందరి కొరకు మైటీ పవర్ పనిచేస్తుంది అన్నమాట. మైటీ పవర్ అంటే తెలుగులో ఉందా వాడు? అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిది, తన శక్తి యొక్క, తన శక్తి మనందరి కొరకు. ఎందుకంటే
తండ్రి చేత ఎన్నుకున్నాడు, కుమారుని చేత విమోచించుకున్నాడు, పరిశుద్ధాత్మ చేత ముద్రించాడు, పరిశుద్ధాత్మను సంచకరువుగా చేశాడు, పిల్లలుగా ఎంచుకున్నాడు. మన ప్రత్యక్షత కొరకు మనకి బిహాఫ్ ఆఫ్గా మన కొరకు ఏం పనిచేస్తుందంటే ఆయన యొక్క మహాశక్తి పనిచేస్తుంది అన్నమాట. అర్థమైందా? మన కొరకు ఏం పనిచేస్తుంది? మహాశక్తి. మహాశక్తి అంటే అక్కడ మనం ఏం చూస్తామంటే చూడండి 19వ వాక్యం మరొకసారి చదువు. ఇక్కడ చూడండి. అండ్ వాట్ ఈస్ ద ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్ టువర్డ్స్ అస్ హూ బిలీవ్ అకార్డింగ్ టు ద వర్కింగ్ ఆఫ్ హిస్ మైటీ పవర్. మైటీ పవర్ అంటే దేవుని యొక్క అపరిమితమైన శక్తి మన పట్ల పనిచేస్తుంది అన్నమాట. హల్లెలూయా. అంటే ఒక రకంగా దేవదూతలు హెవెన్ అంతా మన కొరకు 24/7 పనిచేస్తుంది అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ దేవునికి. అయితే మాకేంటి సార్, డబ్బులు లేవు సార్. హల్లెలూయా. సార్ మొత్తం హోల్ హెవెన్ ఈజ్ వర్కింగ్ బికాజ్ ఎందుకంటే యువర్ చూజన్ కదా, ఆయన స్వాస్థ్యం మీరే కదా, యువర్ ఎలక్టెడ్ కదా, మీరు ఎన్నుకున్నబడ్డాడు కదా. మీ కొరకు అంతా పనిచేస్తుందంటే మీకు నిద్రపోతున్నారు. మీ కొరకు హెవెన్ దేవదూతలు అంటే ఎంప్లాయ్ చేశాడు అనమాట. ఏం పవర్ అంటే అందుకని మన ప్రత్యక్షత ఎలా ఉంటుందంటే మన ప్రత్యక్షత గ్రాండ్ ఏమంటారు ఫినాయిల్ ఏదంటే ఫినాయిల్ గ్రాండ్ ఫినాయిల్ అంటే అది అసలు ఊహించలేమన్నమాట. యాక్చువల్గా దాన్ని చూసి మన 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 ప్రత్యక్షతను చూసాట ప్రజలకి తట్టుకోలేరట. చూడండి అక్కడ ఉంది 2 కొరింథీ 2:29 ఉంది. మన యొక్క ప్రత్యక్షతను చూసినప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే చూడండి 2 కొరింథియన్స్ 2:29 చదవమ్మా. 2:29 లేదా? ఓకే 1:29 1 కొరింథియన్స్ అనుకుంటా. లేదా మనం చూసినప్పుడు ఏముంటుందంటే లేదా 2:29 లేదా అసలే 2:20 మనం చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. అది ఫస్ట్ కొరింథీయన్స్ ఉందా? ఓకే. మన గ్లోరియస్ ఐస్ హ్యావ్ సీన్ ఐస్ హ్యావ్ నాట్ సీన్ ఇయర్ హ్యావ్ నాట్ హియర్. అదేమంటారు తెలుగులో ఏముంది? ఐస్ హ్యావ్ నాట్ సీన్ ఐస్ హ్యావ్ నాట్ సీన్ ఇయర్ హ్యావ్ నాట్ హర్డ్. తెలుగులో 2:9 ఓకే 2:29 కాదు 2:9 అనుకుంటా. చూడండి మీరు అన్ని విషయముల యందు ఫస్ట్ కొరింథీయన్స్ 2:9 ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అది. ఇప్పుడు మన ప్రత్యక్షత మన రెవల్యూషన్ ఎలా ఉంటుందంటే దేవుడు సిద్ధపరిచింది అనమాట. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. అవి నీకు ఏమవ్వు? కనబడవు, వినబడవు. ఇంగ్లీష్ చదువునా? ఇంగ్లీష్లో But as it is written, eye has not seen, nor ear heard, nor have entered into the heart of man the things which God has prepared for those who love him. ఆయన పిలిచిన వారికి 7th verse
దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. వింటున్నారా? అది వాళ్ళకి తెలియలేదు. మనకి ఎంత క్లైమాక్స్ ఉంటుంది అని తెలిస్తే యేసు ప్రభుని సిలువ వేయకపోదురు. వాళ్ళకి మరుగు చేసి మనకి ప్రత్యక్షమైంది ఈ మహిమాత్యం అన్నమాట. అందుకని అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరం కానటువంటి కార్యము మనం చూడబోతున్నాం అన్నమాట. అది చూసి తండ్రి ఏమవుతాడంటే మహిమ తెచ్చుకుంటాడు అన్నమాట. ఇప్పుడు మన పిల్లలవే అనుకున్నాం, ఇంకా ఏమవ్వాలో మనకి తెలియదు అనమాట. అది ఆ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది అన్నమాట. ఆ గ్రాండ్ సెలబ్రేషన్ ఏర్పాటు చేస్తాడనమాట. అందుకనే కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరం కానటువంటి కార్యాలు మన పట్ల చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. ఆమేన్. But we speak the wisdom of God in a mystery, the hidden wisdom which God ordained before the ages for our glory. Before the ages for our glory. అంతగా చేస్తాడనమాట. ఇంకా ఉందా? Which none of the rulers of this age knew, for had they known, they would have not crucified the Lord of glory. వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలిస్తే ఆ పని చేయకపోను అన్నమాట. సో దేవుడు మనకు అంత గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నమ్మిన వారు హల్లెలూయానండి. హల్లెలూయా. ఆ రోజున చూసి ఎప్పుడు చూడనిది మనం చూడబోతాం. సో దేవుని యొక్క మహిమ స్వాస్థ్యం మనమే అన్నమాట. సో ఆయన అంతా మన యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాడు అన్నమాట. కమాన్ హల్లెలూయా. ఆయన ఇప్పుడు మనల్ని ఎన్నుకుని ఆయన మహిమ తెచ్చుకుంటున్నాడు. మనం ఎంత గ్రాండ్గా ఆయన ప్రత్యక్ష పరుస్తాడు అదంతా చూసి ఆయన ఎంతో కీర్తి తెచ్చుకుంటాడు అన్నమాట. సో మనల్ని మన కొరకు ఏం పని చేస్తుందంటే చూడండి, మృతులలో నుండి లేపిన వాని ఆత్మ అక్కడ ఉంది చూడండి. 20 వచనం చదవప్పుడు 20th verse. ఆ పవర్ 19-20 మరొక చదువు. ఎఫెసీ పత్రిక వచ్చేయండి మళ్ళీ. దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను. 19 ఒకసారి చదవము ఇంగ్లీష్ లో. 19. And what is the exceeding greatness of his power towards us who believe, according to the exceeding power on the exceeding greatness of his power toward us who believe according to the working of his mighty power. So exceeding greatness of his power and who believe according to the working of his mighty power. అంటే మన పట్ల ఇంత పవర్ పనిచేస్తుంది అనమాట. ప్రైజ్ ద లార్డ్. ఏం పవర్ అంటే వినండి, మరణమును పాపములను విరిచిన విజయం పనిచేస్తుంది మన పక్షంగా. పాపములను ఏం చేసింది? విరిచిన విజయము మన పక్షంగా పనిచేస్తుంది అనమాట. అంటే మనకి అల్టిమేట్గా ఏమొస్తుంది? విజయమే వస్తుంది. రెండోది, మృతులలో నుండి లేపిన జీవము మన పక్షంగా పనిచేస్తుంది అనమాట. తర్వాత యేసుక్రీస్తు మరణించి 3వ దినాన 40 రోజుల తర్వాత ఆయన ఏమైపోయాడు? ఆరోహణం అయిపోయాడు కదా. ఆ ఆరోహణ శక్తి కూడా మన చుట్టూ పనిచేస్తుందట. సమాధిని ఓడించినటువంటి శక్తి కూడా మన చుట్టూ. అందుకని ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్
Power. పవర్. చూసారా, అర్థమైందా? ఎక్సీడింగ్, తెలుగులో అపరిమితమైన దేవుని యొక్క మహాశక్తి అనండి. అపరిమితమైన దేవుని యొక్క మహాశక్తి నీ కొరకు పనిచేస్తుంది అన్నమాట. ఎందుకు నీ కొరకు పనిచేస్తుంది? ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన రక్తంలో విమోచించాడు, పరిశుద్ధాత్మతో ముద్రించాడు, పరిశుద్ధాత్మను గ్యారంటీగా పెట్టి నీకొక పెద్ద ప్రత్యక్షత రావాలని ఈ భూమి మీద ఇంత పునరుత్థాన శక్తి నీ కొరకు పనిచేస్తుంది అన్నమాట. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. చూడండి, ఇది అమ్మగారు చెప్పారు కదా, 3:20 కూడా చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. వావ్. సంఘము ద్వారా. చూడండి, ఇప్పుడు 21వ వచనం చదవండి. ఆయన బల ఓకే, దానికంటే ముందు రోమా 8:11 చదవండి. సో నీ పక్షంగా పునరుత్థాన శక్తి పనిచేస్తుంది అన్నమాట. సో నీకు ఓటమి రానివ్వకుండా, నువ్వు ఫెయిల్ అవ్వకుండా, సో నిన్ను గ్రాండ్ ప్రత్యక్షత రావడానికి. కమాన్, హల్లెలూయా. చదవమ్మా, రోమా 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన ఈ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయుచున్నాడు. సో మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ లేకపోయినా ఆయన శక్తి మనలో ఉంది, మనకు పనిచేస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఓకే, 21 చదవండి. ఇప్పుడు 21. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను. ఇప్పుడు ఆధిపత్యం అనండి. ఆధిపత్యం అంటే డొమినియన్. అంటే ప్రిన్సిపాలిటీ అండ్ పవర్ అండ్ మైట్ అండ్ డొమినియన్. అంటే ఈ భూమి మీద డొమినియన్ కన్నా పవర్ఫుల్ కలిగింది పునరుత్థాన శక్తి అన్నమాట. ఆధిపత్యము కంటేను అధికారము కంటేను. చెప్పండి, అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను. చెప్పండి అందరూ, ప్రభుత్వము కంటేను. ఈ యుగమునందు చెప్పండి, ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. చూసారా, ఇప్పుడు ఆ శక్తి ఏం చేసిందంటే యేసును లేపి పరలోకమందు అన్ని అధికారాలన్నిటికంటే ఎక్కడ కూర్చుండబెట్టిందంటే పైన కూర్చుండబెట్టింది అనమాట. ఇప్పుడు చూడండి నెక్స్ట్. మరియు సమస్తమును వినండి. ఇప్పుడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, అంటే దేనిని? అధికారాలు, ప్రభుత్వాలు, ఆధిపత్యాలన్నీ పాదాల కింద పెట్టాడు. సో ఇప్పుడు ఏ పవర్ సుపీరియర్? పునరుత్థాన శక్తి ఇస్ ద సుపీరియర్ అన్నమాట. ఈ పునరుత్థాన శక్తి మన కొరకు పనిచేస్తుంది అన్నమాట. ఎందుకు మన కొరకు పనిచేస్తుంది? తండ్రి చేత మనం ఏం చేయబడ్డాం? ఏర్పరచబడ్డాం. యేసయ్య చేత ఏం చేయబడ్డాం? విమోచించబడ్డాం. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. కనుక పునరుత్థాన శక్తి అంటే ఈ భూమి మీద ఉన్న శక్తులన్నిటికంటే ఎక్కువ పవర్ఫుల్ శక్తి మన కొరకు పనిచేస్తుంది అన్నమాట. వావ్, ఎంత కష్టమైపోతుంది చూసారా. అంటే నీ గురించి భూమి మీద ఏ పవర్స్ పనిచేసినా అవి వర్కౌట్ అవ్వలేవు.
ఎందుకంటే నీకు ఏ శక్తి పనిచేస్తుందంటే పునరుత్థాన శక్తి పనిచేస్తుంది. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఆమేన్. పునరుత్థాన శక్తి, ఆరోహణ శక్తి, సింహాసన శక్తి, ఉన్నతమైన శక్తి నీ కొరకు వర్క్ చేస్తుంది అనమాట 24 గంటలు. ఎందుకంటే నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు కదా, నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టడాయన. నిన్ను ఏం చేసినా ఊరుకోడు. కమాన్ హల్లెలూయా. ఒక్కసారి అలాగే ఉండండి. అలా ఉండక ఏం చేస్తారా? రైట్. హల్లెలూయా. ఫిలిప్పీ 2:11 చూడండి. ఫస్ట్ పీటర్ 3:22 చూడండి. ఫస్ట్ పీటర్ 3:22. వెరీ గుడ్. మంచిగా మీరు స్టడీ వింటున్నారు. ఫస్ట్ పీటర్ 2:22 3:22 చదవమా. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. Who has gone into heaven and is the right hand of the God, angels and authorities and powers having been made subject to him. అన్నీ ఆయనకి ఏమవ్వాలి? లోపడవలసిందే. ఈ భూమి మీద ఉన్న ఆధిపత్యం కానీ, అథారిటీ కానీ, ప్రభుత్వాలు కానీ ఏదున్నా లోబడవలసిందే. అవి ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘమైనటువంటి మనకి వ్యతిరేకంగా రూపింపబడి ఏం చేయదంటే వర్ధిల్లడానికి అవకాశాన్ని ఇవ్వడం అన్నమాట. సో ఏ పవర్ మనల్ని రూల్ చేస్తుందంటే పునరుత్థాన శక్తి మనల్ని ఏలుతుందన్నమాట. హల్లెలూయా. చూడండి ఫిలిప్పీ 2:11 కూడా చదవమ్మా. ఫిలిప్పీ 2:11 త్వరగా ఫాస్ట్గా. ఓకే. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. 2:9 చదవమ్మా. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగున. చెప్పండి ఏం చేయాలి? అన్ని పవర్స్, అన్ని పేర్లు ఏం చేయబడాలంటే యేసు నామములో చేయబడాలన్నమాట. సో ఏది నీకు హాని చేయడానికి వీల్లేదన్నమాట. అంత గొప్పగా ఏర్పాటు చేసుకున్నాడు. చేతులెత్తి హల్లెలూయా అనండి. ఆమేన్. సో ఇప్పుడు ఎక్కడికి రండి? ఎక్కడికి? తార్నాక చౌరస్తాకి. రైట్. ఎఫెసీ 1:22 రండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి. ఎక్కడ పెట్టాడు? పాదం. ఏది? అధికారం, ప్రభుత్వం, శక్తులు, ఆధిపత్యం, శక్తి అన్నిటిని ఎక్కడ పెట్టాడంటే పాదాల కింద పెట్టాడు. సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా పెట్టు. ఆయన శిరస్సు అన్నమాట. సంఘం ఎవరంటే శరీరం. ఆ సంఘమే ఆయన శరీరం. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత ఉన్నది. ఇప్పుడు చూడండి, అధికారాలు, ఈ యొక్క ప్రభుత్వాలు, డొమినియన్స్ అన్నీ కూడా ఎక్కడున్నాయి? ఇప్పుడు ఆయన పాదాల క్రింద ఉన్నాయి. శిరస్సు ఎవరు? యేసు ప్రభు. శరీరం ఎవరు? సంఘం. ఇప్పుడు ఆల్ పవర్స్ ఆర్ వేర్ దే ఆర్ అండర్ ద చర్చ్. ఎక్కడున్నాయి? మన పాదాలకు ఉంది. మనం ఏ పవర్తో నడిపించబడుతున్నామంటే పరిశుద్ధాత్మ చేత పునరుత్థాన శక్తి ద్వారా నడిపించబడుతున్నాం అన్నమాట. సో దీన్ని బట్టి చర్చికి ఎన్నడూ ఏమి లేదంటే ఓటమి లేదన్నమాట. గ్రాండ్ సెలబ్రేషన్ ఉందన్నమాట. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత కొరకు ఎవరు ఎదురు చూస్తున్నాడంటే దేవాది దేవుడు చూస్తున్నాడు. అప్పటి వరకు ఆయన చర్చికి, ఆయన మందిరానికి, ఆయన బిడ్డలకు ఏమి జరుగుతున్నా ఆయన కృపా మహిమకి ఏమొస్తుందంటే కీర్తి కలుగుతుంది అన్నమాట. ఓకే. 110 కీర్తన 110 1 నుండి 7 వరకు చాలా ఫాస్ట్గా చదివేయండి. ఇది చూడండి. ఇది యాక్చువల్గా ఇది ప్రవచనం అన్నమాట. దావీదు రాస్తాడు అన్నమాట. 110
మొదటి నుండి కీర్తన 110వ కీర్తన మొదటి నుంచి 7 వరకు చదువు. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన నా ప్రభుతో సెలవిచ్చున్నాడు. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండెము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము. అన్ని శక్తులు ఎక్కడున్నాయి? ఆయన పాదాల క్రింద ఉన్నాయి. ఆయన పాదాలు ఉన్నాయంటే సంఘము, శరీరము, శిరస్సు యేసయ్య అనమాట. సో ఆల్ పవర్స్ ఆర్ అండర్ అవర్ ఫీట్ అనమాట. సో ఒక రోజున ఏమవుతుందంటే లోకమంతా దేవుని మహిమతో నింపబడిపోద్దంట. మన హల్లెలూయా చెప్పండి. మనం ప్రత్యక్షమైనప్పుడు క్రొత్త ఆకాశం వస్తుంది, క్రొత్త భూమి వచ్చి ప్రపంచమంతా ఏమైపోద్దంటే ఇట్ ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హబక్కుకు 2:14 ఉంటుంది చూడండి, లాస్ట్ వర్స్ ఇది. హబక్కుకు 2:14 ఉంటుంది, 2వ అధ్యాయం 14వ వాక్యం. దేవునికి మహిమ కలుగునుగాక. చదువమ్మా. హబక్కుకు 2:14. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండిపోద్దా. అంతేనా? ఇంగ్లీష్ చదవమ్మా. For the earth will be filled with the knowledge of the glory of the Lord as the waters cover the sea. సముద్రములు, ఈ భూమి అంతా ఏమైపోద్దంటే దేవుని యొక్క మహిమతో నింపబడిపోద్ది అనమాట. క్రీస్తు మహిమైపోద్ది అనమాట. అక్కడ చూడండి, సముద్రం ఆ మాట ఉందా? తెలుగులో ఉందా? మరి ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు. సముద్రం ఇప్పుడు ఎలా ఉంది? నీళ్లతో నిండి ఉన్నట్లు ఈ భూమి అంతా, వినండి, ఈ భూమి అంతా ఏమైపోద్దంటే మహిమతో నింపబడిపోద్ది. అందుకని యేసయ్య ఎవరంటే ఈజ్ అ హోప్ ఆఫ్ గ్లోరీ. సో ఈ భూమి ఆకాశములన్నీ ఏమైపోద్దంటే ఆయన మహిమతో నింపబడిపోతాయి. అప్పుడు మనము సంఘముగా మనం అక్కడ ఉంటాం, మనం ఏర్పాటు చేసుకుంటాడన్నమాట. అందుకని ఇప్పుడు మనం ఏమవుదామో మనకి ఇంకా తెలియదు అనమాట. ఇప్పుడు మనం పిల్లలం అన్నమాట. ఆ ప్రత్యక్షమైనప్పుడు ఫస్ట్గా సంతోషపడేది ఎవరంటే దేవాతి దేవుడు అన్నమాట. అందుకని మనల్ని ముందుగానే ఎన్నుకున్నాడు, రక్తము చేత కడిగాడు, పరిశుద్ధాత్మ చేత ముద్రించి, ఆత్మ చేత సంచకరువుగా చేసి మనలందరినీ ఒక ప్రత్యేక రీతిగా ఏర్పాటు చేసుకున్నాడు. మళ్ళా పునరుత్థాన శక్తితో మనకి సహాయపడుతున్నాడు. ఇంతగా చేసినటువంటి దేవాతి దేవుడు మనకి ఏమి చేయలేడా చెప్పండి? ఇంత చేసిన దేవుడు హల్లెలూయా చెప్పండి, ఆమేన్. అందుకని ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికముగా ఇవ్వగలిగిన దేవుడు అన్నమాట. దేవుడు నీ కొరకు ఇంత ప్లాన్ వేస్తే, ఆమేన్, అర్థమైందా? ఇంత చెప్పిన మీకు అర్థం అవ్వలేదు, నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే అది ఊహించిన దానికంటే అత్యధికంగా ఇంత పెద్ద ప్రణాళిక. ఈ భూమి మీద దేవుడికి ఏదన్నా ప్లాన్ ఉన్నదంటే నువ్వే. వెండి అయిందే, బంగారం అయిందే, ఈ భూమి మీద ఉన్నవన్నీ ఆయనకి అవి కీర్తి కాదు, నువ్వే ఆయనకి కీర్తి. దేవుడికి ఎప్పుడైనా హ్యాపీ వస్తుందంటే నిన్ను చూసే అన్నమాట. ఇంతగా నిన్ను ఎన్నుకుని ఇంతగా ఏర్పాటు చేసుకున్న దేవుడు నీకేం చేయలేడా? ఎవరు మాట్లాడతలేదు అమ్మా, చేయలేడా? ఇంత భూమికి పునాదులు వేయబడక మునిపే నిన్ను చూడడం ఏంటి, నీ కొరకు రక్తం ఇవ్వడం ఏంటి, ఆత్మతో నిన్ను ముద్రించడం ఏంటి, ఇవన్నీ చేసుకున్న దేవుడు నీకేం చేయలేడా చెప్పండి? ఎస్, అన్నీ చేయగలుగుతాడు. ఆమేన్.